కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలం సందర్భంగా మున్సిపాలిటీలో సందర్శించి పలు వార్డుల్లో ఉన్న సీసీ రోడ్లు, అండర్లైన్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పార్టీ అధిష్టానం మాకు ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, భువనగిరి పార్లమెంట్, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి. మొన్న ఎలక్షన్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని అడిగింది చాలా మంది నా అభిమానులు. కానీ మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ప్రజలకు ఉన్న బాధలు తొలగిపోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రభుత్వం వస్తే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.